బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఇవాళ్టితో రిమాండ్ ముగియనుంది. నిందితులను నేడు కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. అదేవిధంగా రాజ్ కేశిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఇవాళ్టితో రిమాండ్ ముగియనుంది. నిందితులను నేడు కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. రాజ్ కేశిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఇవాళ్టితో రిమాండ్ ముగియనుంది. నిందితులను నేడు కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. రాజ్ కేశిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఇవాళ్టితో రిమాండ్ ముగియనుంది. నిందితులను నేడు కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. రాజ్ కేశిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. దీనిపై తాజా అప్డేట్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. మరింత సమాచారం కృష్ణ చెప్పండి. ఈ రోజు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఉన్న నిందితులకి ఈ రోజు రిమాండ్ ముగిసినట్టు మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ కోర్టుకు హాజరుపరచున్నారు. దీనిలో తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే ఏపీ వ్యాప్తంగా సెన్సేషనల్ సృష్టించినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాదాపు 3,200 కోట్ల రూపాయలు ఒక లిక్కర్ స్కామ్ ద్వారా, అంటే కొత్త మద్యం పాలసీ ద్వారా నూతన మద్యానికి తెరదీస్తూ, అంటే చీప్ లిక్కర్ అన్ని షాపుల్లో పెట్టి దాదాపుగా 3,200 కోట్ల రూపాయలు దోపిడీ చేసి షెల్ కంపెనీల ద్వారా మొత్తం కూడా డబ్బులంతా కూడా రూటింగ్ చేశారంటూ కూడా అభియోగాలతో ఇప్పటికే మొదటి ముద్దాయిగా ఉన్నటువంటి A1 ముద్దాయిగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు
పలువురు అంటే ఏదైతే గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి ఏదైతే మన ఆ ధనంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డితో పాటు బాలాజీ గోవిందప్ప అంటే ఏదైతే భారతీయ సిమెంట్ లో డైరెక్టర్ గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్పతో పాటు అదే విధంగా దిలీప్ మరొక ఇద్దరు కూడా మొత్తం దాదాపు 7గురు కూడా ఈ లిక్కర్ స్కామ్ లో అయితే ఇప్పటికే రిమాండ్ ఖైదీలుగా అయితే ఉన్నట్లయితే చూస్తున్నాం. వీరి మొత్తం కూడా ఇప్పటికే ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ లో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులందరూ కూడా లిక్కర్ స్కామ్ తో వీరికి సత్సంబంధాలు ఉన్నాయంటూ కూడా సిట్ ఇప్పటికే అయితే తన దర్యాప్తులో అయితే ఇప్పటికే వీరిపైనటువంటి ఏదైతే కేసులు నమోదు చేసిందో అవన్నిటిని కూడా వీరు డబ్బులు రూటింగ్ చేశారు. రూటింగ్ చేసి అక్రమ మార్గాల్లో ఈ డబ్బులన్నింటిలో కూడా హవాలా ద్వారా తరలించి ఇవన్నీ కూడా రాజ్ కసిరెడ్డి మాత్రమే ఇవన్నింటిని అంటే ఈ ధనం మొత్తాన్ని కూడా తను ఆపరేట్ చేశాడంటూ కూడా సిట్ అయితే ప్రాథమిక దర్యాప్తులో అయితే ధృవీకరణకు వచ్చింది. ఈ నేపథ్యంలో వీరందరూ కూడా ఇప్పటికే విజయవాడ ఉన్నటువంటి సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరందరికీ కూడా ఈ రోజుతో అయితే వీరికి ఇచ్చినటువంటి రిమాండ్ అయితే ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మొత్తాన్ని 7గురు ముద్దాయిలందరినీ కూడా మరి కాసేపట్లో ఏసీబీ కోర్టులో అయితే హాజరుపరిచినట్లు తెలుస్తానుంది. ఏదైతే ఇప్పటికే అంటే ఈ కేసుని మళ్ళీ వీరికి రిమాండ్ పొడిగించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే వీరందరూ కూడా ఏదైతే ఆ లిక్కర్ స్కామ్ లో దాదాపు 3,200 కోట్ల రూపాయలు ఆ డబ్బుని వచ్చే విధంగా అంటే ప్రభుత్వానికి నష్టం చేసే విధంగా కూడా వీరంతా చేశారంటూ కూడా ఇప్పటికే అభియోగాలు అయితే వీరిపైన నమోదయ్యాయి. ఇప్పటికే వీరంతా కూడా హైకోర్టులో అయితే బెయిల్ పిటిషన్ల పైన అయితే బెయిల్ పిటిషన్ రావాలి అంటూ కూడా హైకోర్టును ఆశ్రయించినట్టు చూస్తాను. కానీ ప్రస్తుతానికైతే రిమాండ్ ఖైదీలుగా కొనసాగుతున్నా మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. అంటే కృష్ణ ఇప్పటికే ఎవరైతే రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి వీరిని పోలీసులు అనేకసార్లు విచారణ విషయంలో వాళ్ళని అదుపులోకి తీసుకోవటం, అనేకసార్లు ప్రశ్నలు అడగటం, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి జైల్లో మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళటం అలాంటి జరిగింది. దాదాపుగా అనేక సార్లు కోర్టును పర్మిషన్ తీసుకొని పోలీసులు స్వాధీనంలో అనేక ప్రశ్నలు ఏమనెత్తారు. మరి దాదాపుగా ఛార్జ్ షీట్ కంప్లీట్ అయిందా? ఒకవేళ ఇంకా వాళ్ళని అదుపులో తీసుకుని ప్రశ్నించే అవకాశం లేనప్పుడు పూర్తి ఛార్జ్ షీట్ కంప్లీట్ అయిన తర్వాత బెయిల్ వచ్చే అవకాశం ఉంది కదా, దీన్ని ఏమంటారు? ప్రస్తుతానికైతే ఏదైతే ప్రధానంగా ముద్దాయిలుగా అనుకున్నటువంటి అంటే A1 గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డితో పాటు ఏదైతే ధనంజయ రెడ్డి అదే విధంగా కృష్ణమోహన్ రెడ్డితో పాటు బాలాజీ గోవిందప్ప వీరందరినీ కూడా పోలీస్ కస్టడీకి తీసుకొని నలుగురిని కలిపి విడివిడిగా విచారించడంతో పాటు నలుగురిని కలిపి విచారించి వీరి దగ్గర నుంచి అయితే చాలా ముఖ్యమైనటువంటి ఏదైతే వాంగ్మూలాన్ని కూడా ఇప్పటికే సిఐడి పోలీసులు అయితే ఏసీబీ పోలీసులు అయితే నమోదు చేయనట్లయితే చూస్తాను. అంటే ప్రమాదకరంగా అంటే చాలా అంటే విషయాలు వీరి నలుగురి నుంచి కూడా ఇప్పటికే ఆ ఏసీబీ పోలీసులు అయితే రాబట్టినట్టు మనకు అర్థం అవుతుంది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వెళ్ళాయి, మీరు ఎవరెవరితో మాట్లాడారు, ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిసారు అనే విషయాలపై సంపూర్ణంగా విచారించడమే కాకుండా ఈ డబ్బులంతా కూడా అంటే ఒక కేసుకి 150 రూపాయల చొప్పున అంటే దాదాపుగా ఒక ప్రతి నెల కూడా 60 కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డికి అందునే అంటూ కూడా వాటికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఇప్పటికే ఏసీబీ పోలీసులు అయితే సేకరించినట్లు మనకు అర్థం అవుతుంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి మొత్తం ఇప్పటికే ఛార్జ్ షీట్ అంతా రెడీ చేయడం ఆ కోర్టులో ఈ రోజు అయితే సబ్మిట్ చేయనున్నట్టు తెలుస్తుంది. వీరి యొక్క ఏదైతే రిమాండ్ ని మరి కొద్ది రోజులు పొడిగిస్తారా అనే విషయాలను అయితే వెయిట్ చూడాలి. కానీ ప్రస్తుతానికైతే వీరి యొక్క అంటే ఏదైతే వీళ్ళైతే బెయిల్ కావాలని చెప్పేసి కూడా హైకోర్టు అయితే ఆశ్రయించినట్టు చూస్తాను. కానీ ప్రస్తుతానికైతే బెయిల్ హైకోర్టు అయితే నిరాకరించినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఏసీపీ కోర్టులో అయితే ప్రధానంగా మళ్ళీ వీరికి ఎన్ని రోజులు రిమాండ్ విధిస్తుంది ఏమిటనే విషయాలు మరి కాసేపట్లో అయితే మనకు స్పష్టంగా అవగాహనకు వచ్చేటట్లు అవకాశం అయితే కనిపిస్తుంది.